హలో వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దిస్ ఇస్ విజయ్. టీమిండియాకి ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ అంటే ముందుగా గుర్తొచ్చేది వీరేంద్ర సెహ్వాగ్. మనోడు ఒక్కసారి గ్రౌండ్ లేకి దిగాడంటే తన బ్యాటింగ్ నుంచి పరుగుల వరద పారడమే. ప్రత్యర్థులు ఎవరైనా సరే బాల్ బౌండరీ లైన్ను టచ్ చేయాల్సిందే. ఫోర్లు సిక్సర్లతో ఊచ కోత కోసేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరేంద్రుడు బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఒక సునామీ మాదిరిగా ఉండేది. ఇక సచిన్ వీరేంద్ర సెహ్వాగ్ జోడీ అప్పట్లో ఓ అద్భుతమనే చెప్పాలి. అలాంటి వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన గొప్ప ప్లేయర్గా నిలిచాడు. అలాంటి విధ్వంసకర బ్యాటర్ సెహ్వాగ్ను ధోని తప్పించాలని అనుకున్నాడట. ఇదే విషయమై సచిన్కు చెప్పగా ఆయన ఇచ్చిన సలహా మేరకు తన నిర్ణయాన్ని విరమించుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సెహ్వాగ్. అసలు వీరేంద్రుడు చేసిన బిగ్ మిస్టేక్స్ ఏంటి? కూల్గా ఉండే ధోని అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఓపెనింగ్ బ్యాట్స్మెన్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. టెస్ట్లలో సెహ్వాగ్ స్ట్రైక్ రేట్ 82.23 కాగా వన్డేల్లో వీరు 104.33 స్ట్రైక్ రేట్ రన్స్తో సాధించాడు. 2011 వన్డే ప్రపంచ కప్లో టీమిండియా టైటిల్ విజయంలో సెహ్వాగ్ కీ రోల్ ప్లే చేశాడు. అయితే తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు. సచిన్ టెండూల్కర్ సలహా వల్లే తాను 2011 వన్డే ప్రపంచ కప్లో పాల్గొన్నానని అన్నాడు. 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన ముక్కోపనపు సిరీస్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని తనను జట్టు నుంచి తప్పించాడని, ఆ తర్వాత తాను రిటైర్ కావాలని నిర్ణయించుకున్నానని తన మనసులో మాట బయటకు చెప్పాడు. తాను 2007, 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో మొదటి 3 మ్యాచ్లు ఆడాను. ఆ తర్వాత ఎంఎస్ ధోని తనను జట్టు నుంచి తప్పించాడని తెలిపాడు. దీని తర్వాత కొంతకాలం జట్టులోకి సెలెక్ట్ కాలేదు. అప్పుడు ప్లేయింగ్ 11లో భాగంగా కాలేకపోతే వన్డే క్రికెట్ ఆడటంలో అర్థం లేదని అనిపించిందని ఓ యూట్యూబ్ ఛానల్లో వీరేంద్ర సెహ్వాగ్ తన అనుభవాలను పంచుకున్నాడు. ఇకపోతే సచిన్ టెండూల్కర్ సెహ్వాగ్ మంచి ఫ్రెండ్స్. గ్రౌండ్లోనే కాదు బయట కూడా. సెహ్వాగ్కి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేసేవాడు. గేమ్స్లోనూ చిట్కాలు చెప్పేవాడు. గంగూలీ సచిన్ తర్వాత సెహ్వాగ్ సచిన్ల జోడీ చాన్నాళ్లు సాగింది. ఫామ్లో లేనప్పుడు ధోని తనను జట్టు నుంచి పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో తనకు ఎంతో బాధ కలిగిందని చెప్పాడు. వెంటనే టెండూల్కర్ దగ్గరికి వెళ్ళి వన్డేల నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. 1999, 2000లో కూడా తాను కూడా ఇలాంటి దశను చూశానని, తాను కూడా రిటైర్ కావాలని ఆలోచిస్తున్నానని సచిన్ చెప్పినట్లు పేర్కొన్నాడు. భావోద్వేగపరంగా పెద్ద నిర్ణయం తీసుకోవద్దని, 1-2 సిరీస్ల కోసం సమయం ఇచ్చి ఆ తర్వాత ఆలోచించమని సచిన్ తనకు సలహా ఇచ్చినట్లు పేర్కొన్నాడు సెహ్వాగ్. సచిన్ చెప్పబట్టే తన నిర్ణయం మార్చుకున్నానని తెలిపాడు. ట్రై సిరీస్లో వీరేంద్ర సెహ్వాగ్ ప్రదర్శన అంతా బాగాలేదు. 5 మ్యాచ్ల్లో 81 రన్స్ మాత్రమే చేశారు. గౌతమ్ గంభీర్ 55 సగటుతో 440 పరుగులు చేశాడు. ఆ సిరీస్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 10 ఇన్నింగ్స్లో 44, 33 సగటుతో 399 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. టీమిండియా సమిష్టి కృషితో ఆ సిరీస్ను గెలుచుకుంది. కొన్నాళ్లకు సెహ్వాగ్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి పరుగుల వరద పారించాడు. అతను మళ్లీ జట్టుకు వైస్ కెప్టెన్ కూడా అయ్యాడు. 2012 వరకు ఎంఎస్ ధోని నాయకత్వంలోని జట్టులో సెహ్వాగ్ ముఖ్యమైన సభ్యుడిగా కొనసాగాడు. 2013 మార్చిలో హైదరాబాద్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు.
ఇది ఒక టెస్ట్ మ్యాచ్. 2015 అక్టోబర్ 20న తన బర్త్డే రోజున సెహ్వాగ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. దీంతో క్రికెట్లో సెహ్వాగ్ శకం ముగిసింది. కానీ భారతీయుల గుండెల్లో మాత్రం తన స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంచుకున్నాడు మన వీరేంద్ర సెహ్వాగ్.